హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఎలా ఉన్నారు మీరందరూ? ఈరోజు కొన్ని స్కిన్ కేర్కి సంబంధించిన టిప్స్ మీతో షేర్ చేస్తాను. సమ్మర్ వచ్చేసింది కాబట్టి ఈ సమ్మర్లో ఈ చిన్ని జాగ్రత్తలు తీసుకుంటే మన స్కిన్ అనేది కాపాడుకోవచ్చు. దాంట్లో ముఖ్యంగా మనం తీసుకోవాల్సిన ఒక జాగ్రత్త ఏంటంటే, బయటకు వెళ్ళేటప్పుడు మీరు స్కార్ఫ్ కానీ గొడుగు కానీ యూస్ చేయండి. ఒకవేళ మీరు గొడుగు వాడాలనుకుంటే నలుపు కాకుండా తెలుపు లైట్ కలర్స్ తీసుకుంటే అది ఎండ యొక్క ఎఫెక్ట్ మన స్కిన్ మీద పడకుండా హెల్ప్ చేస్తుంది అనమాట. సో ఈ విధంగా గొడుగు యూస్ చేయడం కానీ స్కార్ఫ్ తోటి మనము కవర్ చేసుకోవడం కానీ చేయొచ్చు. ఇంకా ఇంకొక బెస్ట్ మెథడ్ ఏంటంటే, మనము ఈ రెండిట్లో ఏ ఒకటి వాడినా వాడకపోయినా సన్ స్క్రీన్ లోషన్ అనేది మినిమం SPF 30 ఉండేలాగా చూసుకొని, బెస్ట్ బ్రాండ్ ఏదైనా మీరు చూసుకొని అది అప్లై చేసుకొని బయటకు వెళ్తూ ఉంటే కూడా చర్మం అనేది పాడవకుండా ఉంటుంది. ఈ సన్ స్క్రీన్ ఎప్పుడు రాసుకోవాలి? మనం బయటకు వెళ్తాం అనుకున్న 20 నిమిషాల ముందుగా ఇంట్లో అప్లై చేసుకుని ఉండాలి. అప్పుడే అది 20 మినిట్స్ తర్వాత నుంచి పనిచేస్తూ ఉంటుంది. అంటే మనం ఇంకొక 20 నిమిషాల ముందుగా వెళ్తామనగా క్రీమ్ అనేది మీరు అప్లై చేసుకుని ఉండండి. ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళైతే క్రీమ్ బేస్డ్ కాకుండా లోషన్ బేస్డ్ అంటే వాటర్ బేస్డ్ ఉన్నటువంటివి తీసుకుంటే మీకు ఆయిలీనెస్ ప్రాబ్లం ఉండదు. డ్రై స్కిన్ వాళ్ళైనా కూడా ఈ సమ్మర్లో కొంచెం మనకి చెమటగా ఎక్కువగా ఉంటుంది కాబట్టి క్రీమ్ బేస్డ్ కంటే కూడా కొద్దిగా లోషన్ బేస్డ్ అనేవి ఈ సమ్మర్లో మనకి సూటబుల్గా ఉంటాయి అనేది నా ఒపీనియన్. సో మీ స్కిన్కి ఏది సూట్ అవుతుంది అనేది మీకు తెలుసు కాబట్టి దాని ప్రకారంగా ఒక మంచి బ్రాండ్ ఇది చూస్ చేసుకుని సన్ స్క్రీన్ లోషన్ వాడుతూ ఉండండి. ఇంకా ఈ సమ్మర్లో మనకి ఇంకొక అనదర్ బిగ్ ప్రాబ్లం ఏంటంటే, అలా బయటకు వెళ్ళి వచ్చిన తర్వాత వెంటనే మనకి వేడిగా ఉండడం వల్ల ఫేస్ అనేది కడిగేస్తూ ఉంటాము. సో ఫేస్ వాష్ ఉన్నాయని చెప్పేసి ఎక్కువ తీసేసుకుని బాగా వాష్ చేసేస్తూ ఉంటే కూడా అది ఎంత మనకి స్కిన్ హైడ్రేటింగ్గా ఉంచుతుందని చెప్పినా కూడా ఎక్కువ సార్లు యూజ్ చేయడం వల్ల ఫేస్ అనేది డ్రై అయిపోతుంది. సో మ్యాక్సిమం 2 or 3 టైమ్స్ మాత్రమే మనం ఫేస్ వాష్ చేయాలి. 2 టైమ్స్ సరిపోతుంది రోజుకి నాకు తెలిసి. ఇంకా మిగతా సార్లు కూడా కడుక్కోవాల్సి వస్తే మనం ఫేస్ వాష్ కాకుండా ప్లెయిన్ వాటర్తో యూజ్ చేసుకుంటే స్కిన్ మీద ఉన్న ఆయిల్స్ అనేవి వెళ్ళిపోయి డ్రై అయిపోకుండా మన చర్మం అనేది మంచిగా కాంతివంతంగా తేమగా ఉండడానికి హెల్ప్ అవుతుంది. ఇంకా మనము ఈ సమ్మర్లో చూసే ఇంకొక ఆప్షన్ ఏంటి, స్కిన్ లైటనింగ్ కోసం చూస్తుంటాం. ఎందుకంటే చిన్న పనికి మనం అలా బైక్ మీద ఏదైనా పని మీద బయటకు నడుచుకుంటూ వెళ్ళి వచ్చేసరికి మన చర్మం అనేది ట్యాన్ అయిపోతూ ఉంటుంది. సో మీరు యూజ్ చేసే ఫేస్ వాష్లో మీకు కొంచెం మనకి ఇంకా బోల్డని క్రీమ్స్ అదర్ లోషన్స్ ఏవేవో చాలా ఉంటాయి, కానీ ఫేస్ వాష్లో కూడా మీకు స్కిన్ లైటనింగ్ ప్రాపర్టీస్ ఉన్నటువంటి ఒక మంచి ఫేస్ వాష్ని ఇవాళ మీకు చూపిస్తాను. దాని పేరేంటంటే గ్లూటోన్ అనమాట. గ్లూటోన్ ఫేస్ వాష్ ఇది 100 ml ప్యాకేజింగ్ అండి. ఫర్ ఎఫెక్టివ్ అండ్ సేఫ్ స్కిన్ లైటనింగ్. ఇది ఏమేమి ఫార్ములాతో ప్రిపేర్ చేస్తారంటే, ఎన్రిచ్ విత్ డెర్మావైట్ అండ్ హైడ్రోలైజ్డ్ ఆల్మండ్ ప్రోటీన్. మనందరికీ తెలుసు ఆల్మండ్స్లో విటమిన్ ఈతో పాటుగా స్కిన్ని లైటనింగ్ చేసే ప్రాపర్టీస్ న్యాచురల్గా ఉంటాయి కాబట్టి వీళ్ళు అటువంటి ఆల్మండ్ ప్రోటీన్ తోటి కలిపినటువంటి ఈ ఫేస్ వాష్ని మనము యూస్ చేస్తూ ఉంటే డైలీ 1 or 2 మన స్కిన్ అనేది క్లీనింగ్ చేసుకోవడంతో పాటుగా అట్ ద సేమ్ టైం మన చర్మం మీద పేరుకున్న ట్యాన్ని తొలగించి నిదానంగా లైట్నింగ్ చేయడానికి కూడా హెల్ప్ అవుతుంది. సో రెగ్యులర్ ఫేస్ వాష్ బదులుగా ఈ సమ్మర్లో మనం కనుక ఇటువంటి ఒక ఫేస్ వాష్ని మీరు కనుక యూస్ చేస్తూ ఉంటే మీకు యూస్ఫుల్గా ఉంటుందన్న ఒపీనియన్తో నేను మీకు దీని యొక్క రివ్యూ షేర్ చేశాను. ఇన్ కేస్ మీకు ఈ గ్లూటోన్ ఫేస్ వాష్ తీసుకోవాలి అనుకుంటే మీరు ఆన్లైన్లో దీనికి సంబంధించిన రివ్యూస్ అనేవి చెక్ చేసి మీకు ఓకే అనిపించి ఇష్టమైతేనే మీరు ఆర్డర్ చేసి తెప్పించుకోండి. లేదంటే మీ రివ్యూ మీకు అండర్స్టాండింగ్ కోసం నేను దీని యొక్క రివ్యూని ఇస్తున్నాను కాబట్టి జస్ట్ ఇన్ఫర్మేషన్ పర్పస్ కోసం మీరు విని వదిలేసేయచ్చు. ఇక్కడ నేను మిమ్మల్ని ఇది కంపల్సరీగా తీసుకోండి అని మీకు చెప్పట్లేదు. దీంట్లో ఉన్న స్కిన్ లైటనింగ్ ప్రాపర్టీస్ అనేవి మనకి సమ్మర్లో చర్మం మీద ఏర్పడే ట్యాన్ని తొలగించడానికి కూడా హెల్ప్ అవుతుంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉంటే మీరు దీన్ని తెప్పించుకోవచ్చు డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా. దీనికి ఉన్న ఇంకొక అడిషనల్ బెనిఫిట్ ఏంటంటే, ఇది మనకి సల్ఫేట్ ఫ్రీ పారాబెన్ ఫ్రీ. సల్ఫేట్ ఫ్రీ పారాబెన్ ఫ్రీ ఉన్నవి ఏంటంటే, మనకి ప్రిజర్వేటివ్స్ అనేవి పారాబెన్స్ ఉంటే అవి లాంగ్ రన్లో స్కిన్ని డ్యామేజ్ చేస్తాయి కాబట్టి అటువంటి పారాబెన్స్ లేవు. సల్ఫేట్స్ అనేవి స్కిన్ మీద ఉన్న ఆయిల్ అనేది ఎక్కువగా చర్మంలో ఉన్న న్యాచురల్ ఆయిల్స్ని కూడా ఎక్కువగా తీసేస్తాయి కాబట్టి అటువంటిది లేకపోవడం వల్ల మీ స్కిన్ ఎక్కువగా డ్రై అవ్వకుండా ఉంటుంది. కాబట్టి వీళ్ళు చేసిన ఈ 2 క్లెయిమ్ని బట్టి మనం అర్థం చేసుకునేది ఏంటంటే, చర్మం మీద ఉన్న ఆయిల్స్ అనేవి ఎక్కువగా పోవు, అలాగే దీన్ని యూజ్ చేయడం వల్ల మనకి హార్మ్ఫుల్ కెమికల్స్ అనేవి మన స్కిన్లోకి వెళ్ళవు కాబట్టి సేఫ్గా ఉంటుంది. అది నా ఒపీనియన్. సో దీని యొక్క ప్రోడక్ట్ రివ్యూని మీతో షేర్ చేశాను. మీకు నచ్చితే డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉన్న లింక్స్ ద్వారా దీన్ని మీరు ఆర్డర్ చేసి తెప్పించుకోవచ్చు. ఇంతేనండి. ఇలాగా ఒక మంచి ఫేస్ వాష్ యూస్ చేస్తూ మీరు జాగ్రత్తగా బయటకు వెళ్ళినప్పుడు మ్యాక్సిమం మనం చేయగలిగింది ఏంటంటే, ఎండని
ఆఫ్టర్ 10 నుంచి బిఫోర్ 4 లోపల అవాయిడ్ చేసుకోగలిగితే అంత ట్యాన్ ప్రాబ్లం అనేది ఉండదు. ఇంకా మనం ఈ టైంలో తిరగాల్సి వస్తే ఇందాక మాట్లాడుకున్నట్టుగా అంబ్రెల్లా కానీ, స్కార్ఫ్ కానీ, సన్ స్క్రీన్ కానీ ఈ మూడిట్లో ఏ ఆప్షన్ అవైలబుల్గా ఉంటే దాన్ని మీరు యూస్ చేస్తుంటే స్కిన్ మీద ట్యాన్ ఏర్పడకుండా మన స్కిన్ మనం కాపాడుకోవచ్చు ఇవి సమ్మర్లో. హోప్ మీ అందరికీ వీడియో యూస్ఫుల్ అయింది అనుకుంటాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. టిల్ దెన్, బాయ్ బాయ్.